మాది దెందులూరు నియోజకవర్గం. దెందులూరులో చింతనేని ప్రభాకర్ గారు గెలుస్తున్నాడు ఓ 15,000 మెజార్టీతోనే. ఇక దానికి తిరిగి చూసే పని లేదు కన్ఫామ్గా. అలాగే మా జిల్లాలో కూడా అన్ని 15 సీట్లలో 14 సీట్లు గెలుస్తున్నాయి. ఒక సీటు అనుమానంగా ఉంది మాకు, టీడీపీకి వస్తుందని చెప్పి ఉంది. అబ్బాయి చౌదరి అభివృద్ధి లేదు, ఏమీ లేదు. మా గోతుల భారతమే బళ్ళు వేసుకెళ్ళి ఎక్కడికి పెడితే అక్కడ ఏమీ లేదు. వెనక మొత్తం అన్నీ అలాగే ఉంది. ఇంతవరకు గతంలో చేసిన రోడ్లు కూడా అలాగే ఉన్నాయి, కానీ ఆయన ఏమి చేయలేదు అసలు. ఉందే ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం. ఎన్ని రోజులు పెట్టారు ఏంటి అని. తెలుగుదేశం గెలుతుంది మొత్తం. మరి ఏమీ వాళ్ళు అందుబాటులో ఏమీ లేక ధాన్యానికి కానీ వాటికి వీటికి బాగా వెనకబడి ఉండటంలో తెలుగుదేశానికి వేశారు ఓటు. మొత్తం అని 120 దాకా గెలుతుంది అని ఉంది తెలుగుదేశం. ఇక్కడ ప్రభాకరే గెలుస్తాడు, ఎంపీ గెలుస్తాడు. అన్నీ బాగా రైతులకు బాగా నష్టపరిహారం బాగా వచ్చింది. రోజా వాడిపోద్ది. మొత్తం మంత్రులు చాలా మట్టి వాడిపోతారు. మొత్తం ఏమున్నది ఇంకా జగన్ చేయలేక. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. మాకు జనవరిలో చింతమనేని ప్రభాకర్ గారు గెలుస్తారు. చేసి మీకు తెలుసు, మాకు తెలుసు. మేము 15,000 నుంచి 20,000 లోపల వస్తున్నాం. అభివృద్ధి ఉండటం అయితే ఆయనే గెలిపించారు. అభివృద్ధి లేకపోతే చంద్రబాబు గెలిపిస్తున్నారు. గత నెలలోనేమో సంవత్సరంలో అబ్బాయి చౌదరి చూసాం. ఇప్పుడు మళ్ళీ చింతనేని గెలుతారని చూడడం చేశాడు. మరి కొద్దిగా ఇబ్బందులు ఉండబోలు ఉంటారు కదా, దెబ్బతిన్నవాడు ఉంటాడు, బలహీనతోడు ఉంటాడు కదా. దాన్ని బట్టి ఏపీలో మరి అయితే ఈ జగన్ గెలుతారని. కూటమి మీద తెలుగుదేశం ఫుల్గా వస్తుంది. 130 వస్తాయి. చింతనేనే వస్తాడు. ఇంకంతే ఆడకొద్ది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబే. ముఖ్యమంత్రి చంద్రబాబే. సూరు ఏం అనుమానం లేదు. గొడవలని ఎప్పుడో సెల్లే కలిసిపోయాడు. వాళ్ళందరూ అయిపోయారు. డబ్బు ఇచ్చినా డబ్బు పని చేయలా, డబ్బు తీసుకున్నారు. రోజా ఎప్పుడో సెల్లో కలిసిపోయింది. కొడాలని కలిసిపోయాడు, అంబటి రాంబాబు కలిసిపోయాడు, పేరెల నాని అయిపోయాడు. ఆడు కొడుకుని పెట్టాడు, ఆరాశకం చేపిస్తున్నాడు అక్కడ బందర్లో. కొడితే ఊరుకుంటారేంటండి. 11ంటికి వెళ్ళినాడు, తెల్లారిగట్ట 4 దాకా స్టేషన్లో కూకున్నాడంట. మంత్రి గారు అంత కర్మే వచ్చింది అల్లరి చేస్తే. అబ్బాయి చౌదరి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. వాళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ఒకటి, విద్య, వైద్యం, వాటిలో మంచి ఫేమస్ అయింది. దాని గురించి జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి అబ్బాయి చౌదరి గారికి ఓట్లు పడతాయి. ప్లస్ ఆయన గ్రౌండ్ వర్క్ బాగా చేశాడు. అబ్బాయి చౌదరి గ్రౌండ్ వర్క్ బాగా చేశాడు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఒక దెందులూరు చూసుకుని, దెందులూరు మూడు వర్గాలు అయ్యేటప్పటికి దెందులూరు చూసుకుని రారంటున్నారు. కానీ అవతల విలేజెస్లో గ్రౌండ్ వర్క్ బాగా చేశాడు. ఆల్రెడీ సీఎం ఫిక్స్డ్. ఆల్రెడీ ప్రతి ఆంధ్రాలో ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అంటే పార్టీ పరంగా అది సహజం. అది ఎవరు వాళ్ళు చెప్పుకోవడం సహజమే. ఎప్పుడైతే ఆడవాళ్ళు ఎక్కువ ఓటింగ్ చేశారో అప్పుడే జగన్ సీఎం అయినట్టు లెక్క. మీరు ఒక్కసారి నీళ్ళ ట్యాంక్ దగ్గరికి లెఫ్ట్కి తిరగండి, సిమెంట్ రోడ్లు కనబడతాయి. ఇంకా ముందుకెళ్ళండి, తార్ రోడ్లు కనబడతాయి 10వ సెంటర్ వరకు. అది అభివృద్ధి అనేది బాగానే చేశారు. రోడ్లు అవి బాగానే వేస్తారు. అవి సహజం, ప్రతిపక్షాలు సహజం అది మాట్లాడడం. చంద్రబాబు ప్రభాకర్ గెలుతాడు. ఆయన మంచి మనిషి, అందరికీ తలలో నాలుగులాగా ఉంటాడు. ఈ అబ్బాయి చౌదరి అన్న అతను 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు మేము చూడలే అతన్ని. ప్రభాకర్ అనుకో ఏ చిన్న విషయమైనా పర్యటకు వచ్చేస్తాడు. నాకు తెలిసి 6,700 6,800 దాకా రావచ్చు. ఎందుకంటే నేను చేసిన సర్వే ప్రకారం స్టేట్లో చంద్రబాబు నాయుడు 100 దాటిపోతాయి సమస్యలు. దాంట్లో దెందులూరులో ప్రభాకరే గెలుస్తాడండి, సమస్య లేదు. దాదాపు 10,000 లోపు మెజార్టీ. అది పైన చంద్రబాబు నాయుడు, సమస్య లేదు దాంట్లో. నేనైతే నా పర్సనల్గా ఓటు ఎక్కడ వేసని చెప్పను, కానీ పోరాపోటీగా ఉంటుందండి. నాకు తెలిసి అయితే ఎలక్షన్ మూమెంటు వీటిని బట్టి చింతమనేని గారు గెలుస్తాను అనుకుంటున్నాను. మెజార్టీ నాకు తెలిసి ఒక 5,000 నుంచి 7,000 లోపు వస్తుందండి. అబ్బాయి చౌదరి గారు మంచివారు, ఆయన బాగా చేస్తారు పని. కానీ కొన్ని విషయాల్లో ఆయన మైనస్ అండి. ఎట్లా అంటే ప్రజల్లో ఆయన లేడు, జననాడులో లేడు. అదే రకంగా ఉంటే చింతమనేని గారు జనాల్లో ఉంటారు. ఆయన బాగా నడుగులో నడుస్తాడు. ఇంటింటికి వచ్చి ఇంటి పేరు పెట్టి కూడా పిలుస్తాడు ఆయన.
ఈయనకి ఆ నాలెడ్జ్ ఉంటుంది, ఈయన చదువుకున్నాడే, కానీ నలుగురు ఎమడిత్తంగా ఆయన తక్కువ. అబ్బాయి చౌదరికి వెళ్తాడు. ఎందుకంటే జగన్ గారు చేసిన పనులన్నీ కూడా అమ్మఒడి, ముసలోడికి పెన్షన్ ఇంటికి ఎత్తాం, బియ్యం ఇంటికి వస్తుంది. తర్వాత ప్రతి ఒక్క పనులు ఆయన చేస్తున్నాడు. మాకు పెదమాలపల్లి మధ్య వాటర్ ప్లాంట్, డ్రైనేజీలు, రోడ్లు చాలా వరకు ఆయన చేసి పెట్టాడు. ఈయన అబ్బాయి చౌదరి గారు ఆయనే గెలుస్తాడు. మాకు గ్యారెంటీ ఉంది. డోరు బియ్యం వస్తుంది. అన్నీ మాకు మేము ఎస్సీ క్యాండిడేట్, మాకు 200 యూనిట్లు ఫ్రీగా వస్తుంది మాకు జగన్ గారి వల్ల. మాకు అన్ని విధాలుగా అన్ని బాగానే పనిచేస్తుంది. జగన్ గారు గెలుస్తాడు. జగన్ గారు గెలుస్తాడు. ఇక్కడ ఈయన గెలుస్తాడు. ఏ అభివృద్ధి లేదు, అభివృద్ధి ఎంత ఏం లేదు. ఏం కావాలి మీకు? ఇంకేం కావాలి మీకు? అభివృద్ధి అయి చాలదా? ఇంటింటికి వస్తారా? వస్తున్నాడు, ఆయన పని ఆయన చూసుకొని వెళ్ళిపోతున్నాడు. ఏ టైం రావాలో ఆ టైం వస్తున్నాడు, చూసుకుని వెళ్తున్నాడండి. ఇంకంతకంటే ఎక్కువేంటి? ఎమ్మెల్యే గారు రోజు వస్తాయంటే ప్రతిరోజు వచ్చి ఇంటిని కనపడతారా? ఆయన అవసరం ఇప్పుడు ఏమన్నా ఓపెనింగ్ ఉంటున్నాడు, వస్తున్నాడు, చేస్తున్నాడు, ఓపెనింగ్ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆయన గెలుస్తాడు గ్యారంటీగా. అబ్బాయి చౌదరి గారు గెలుస్తాడు. తర్వాత మెజార్టీయా గెలుపు అటుకండి. ఇది వరకు 17,000 మీద వచ్చింది. ఈ 17,000 ఇంక ఈసారి ఇంకెక్కువ రావాలి. ఎందుకంటే ఆడవాళ్ళందరూ చాలా వరకు వేసారు, మాకు నమ్మకం ఉంది. అమ్మఒడి అని ఇప్పుడు ఇవ్వండి, ఇవ్వండి చూడు పథకాలు. డ్వాక్రా మహిళలు మొన్న 18 సంవత్సరాలు 18,000 అయిన వస్తున్నాయి, అవి కూడా చేసాడు. కాబట్టి ఇంకా ఎక్కువ వస్తాయి. ఆడవాళ్ళు ఎక్కువ సైలెంట్ ఓటింగ్ ఎక్కువ మాకు ఉందండి. For more videos like this, subscribe Big TV channel.